విశ్వమాత అయిన అమ్మవారిని ఆరాధించే పర్వదినం శరన్నవరాత్రి. ప్రతి సంవత్సరం శరదృతువులో జరుపుకునే ఈ పండుగ అత్యంత పవిత్రమైనది. ఈ ఏడాది శరన్నవరాత్రి ఎప్పుడు ప్రారంభమవుతుంది? కలశ స్థాపన ముహూర్తం, శుభముహూర్తం ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి. ఈ 9 రోజులు భక్తులు ఉపవాసం ఉండి ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గా అష్టమి, నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు. దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12:19 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ 4న తెల్లవారుజామున 2:58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది. నవరాత్రులలో మొదటి రోజు అంటే అక్టోబర్ 3న కలశ స్థాపనతో పాటు దుర్గామాత దేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం ఘట స్థాపన అంటే కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉంటుంది. దీనితో పాటు కలశ స్థాపనకు మరొక శుభ సమయం ఉంది. అది అభిజిత్ ముహూర్తం. ఇది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాల కోసం కలశాన్ని ప్రతిష్ఠించవచ్చు. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం అష్టమి తిథి రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ 11 శుక్రవారం వచ్చింది. ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమస్కారాలు.